టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్, అదేవిధంగా 7th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే బీఈడి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టు నోటిఫికేషన్. మరి ఖాళీలు కూడా అందడం జరిగింది. మరి ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల మొదటి వారంలో 100% నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దీనిలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ అంటే మనకు దాదాపుగా 19 రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవుతున్నప్పటికీ కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉండేది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి నోటిఫికేషన్ మనకి జూనియర్ అసిస్టెంట్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి. సో ఎక్కువ మంది కాంపిటీట్ అవుతారు కాబట్టి డిగ్రీ అర్హతతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అసలు క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అదేవిధంగా వయో పరిమితి ఎంత ఉంటుంది, రిజర్వేషన్స్తో కలిపి ఎంత ఉంటుంది, అదేవిధంగా వర్క్ టెన్షన్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా మనకి సిలబస్ అనేటువంటిది లైన్ టు లైన్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు 6 షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫీజు అనేటువంటిది 2000 ఉంటుంది, వ్యాలిడిటీ 2 years ఉంటుంది. రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ను ఉద్దేశించి 2 సంవత్సరాల లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇందులో హైకోర్టు ఉద్యోగాలతో పాటుగా గ్రూప్ 2 ఎండోమెంట్, అదేవిధంగా గ్రూప్ 4 రానున్నటువంటి అన్ని జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. మీకు అనుగుణంగా కస్టమైజ్డ్ షెడ్యూల్తో, మెటీరియల్తో, క్లాసెస్తో, లైవ్ క్లాసెస్తో, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ బిట్ బ్యాంక్స్ అందిస్తూ A to Z అందిస్తూ మీకు అనుగుణమైన టైంలో మిమ్మల్ని చదివించే ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎవరైతే మహిళలు కానీ, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు కానీ అందరికీ కూడా ది బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు. సో మరి ఈ యొక్క గ్రూప్ మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి జిల్లా కోర్టుకి సంబంధించి చూసుకుంటే జిల్లా స్థాయి వేకెన్సీస్ అండి. ఈ యొక్క ప్రతి జిల్లాకు కూడా మనకు రోస్టర్ని బేస్ చేసుకొని వేకెన్సీస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ లాస్ట్ టైం చూసుకుంటే దాదాపుగా 650 ఉద్యోగాల వరకు కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సంఖ్య ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఒక విధంగా బెస్ట్ ఉద్యోగం మనకు జూనియర్ అసిస్టెంట్ అనే చెప్పుకోవచ్చు రాబోయేటువంటి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి. సో మరి ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలు అనేటువంటి ఏముండాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ అర్హతలు ఏముండాలి, క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మనకు ఇక అదనపు అర్హతలు ఏమైనా ఉండాలా, ఇవన్నీ విషయాలు కనుక మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైనా ఒక డిగ్రీ, మీరు బ్యాచిలర్ డిగ్రీ అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. మీకు బ్యాచిలర్ డిగ్రీ అది బీటెక్ వాళ్ళు కూడా పర్వాలేదు అనమాట. ఈ డిగ్రీ అనేటువంటిది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకి ఒక డిగ్రీ పొందితే సరిపోతుంది. అది ఈవెన్ మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పాస్ అయినా పర్వాలేదు, మీకు తక్కువ మార్క్స్ వచ్చి పాస్ అయినా, లెస్ట్ 3rd క్లాస్లో పాస్ అయినా పర్వాలేదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా. మరి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలంటే దీనికి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే అన్ని జిల్లాల వారికి కూడా తెలుగు అనేటువంటిది కంపల్సరీ రావాలి. తెలుగుతో పాటు కొన్ని జిల్లాలు ప్రత్యేకంగా మీరు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాల వారికి తెలుగుతో పాటు ఒరియా వచ్చి ఉండాలి, ఒరియా మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. విజయనగరం జిల్లా వారికి కూడా తెలుగుతో పాటు ఒరియా మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. అనంతపురం జిల్లా వారికి కన్నడ మీద కొద్దిగా అవగాహన ఉండాలి. చిత్తూరు జిల్లాకి తమిళ్లో అవగాహన ఉండాలి. మిగిలిన జిల్లాలు తెలుగు వస్తే సరిపోతుందన్నమాట. అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్కి ఈ లాంగ్వేజెస్ మీద అవగాహన ఉండాలని అడగడం జరిగింది. కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మరి ఇక దీంతో పాటుగా వయో పరిమితి అందరూ అడుగుతుంటారు. వయో పరిమితి మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. వయో పరిమితి కనుక చూసుకుంటే ఎంత ఉండాలి అంటే 42 సంవత్సరాల వయో పరిమితి అనేటువంటిది ఉండాలండి. 42 సంవత్సరాల వయో పరిమితికి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఎవరికి, మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మరి ఇక్కడ 47 years వరకు, అదే ఫిజికల్లీ ఛాలెంజర్స్ అయితే 42 సంవత్సరాలకు మరొక 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు కూడా ఫిజికల్లీ ఛాలెంజర్స్కి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఈ జాబ్స్లో రిజర్వేషన్స్ అనేటువంటివి చూసుకుంటే ఉమెన్కి 33% రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటాయి. లోకల్ వాళ్ళకి 80% ఉంటాయి. నాన్ లోకల్ అంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ కానీ మిగిలిన వాళ్ళు కూడా మన జిల్లాలకు పోటీ పడవచ్చు. 20% మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రాయొచ్చు అనమాట. బట్ తెలంగాణ వాళ్ళు చాలా తెలివిగా మనకి 5% మాత్రమే అవకాశం ఇచ్చారు నాన్ లోకల్కి. అది కూడా మళ్ళీ వాళ్ళకి ఆ 5% కూడా వాళ్ళకి చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఆంధ్ర వాళ్ళకి అనమాట. కానీ మన వాళ్ళు మన పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందున్న వాళ్ళైనా, అంతకుముందు ఉన్న వాళ్ళని, ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి అని ఒక భ్రమలో బతుకుతూ
మన అక్కడెక్కడైనా వీళ్ళ ఓట్ బ్యాంక్ పోతుందేమో అనే ఉద్దేశంతో మనకి రిజర్వేషన్స్ 100%, 95% కల్పించడంలో వీళ్ళు విఫలమవుతూ ఉన్నారు. కానీ వీళ్ళ పార్టీలు ఉంది లేదు చచ్చింది లేదు అక్కడ. సో మరి ఇక్కడ ఈ విధంగా చూసుకుందాం, మనకి 20% అయితే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు అనమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఓటీపీఆర్ సిస్టమ్ మనకి హైకోర్టులో కూడా పెట్టడం జరిగిందండి. ఓటీపీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది బహుశా అది వెరీ సూన్ మనకి స్టార్ట్ చేయబోతున్నారు. ఓటీపీఆర్ చేయించుకోవాల్సి అనమాట. ఇక సర్టిఫికేట్స్ అనేటువంటి ఏమి యాడ్ చేసుకుని ఉంచుకోవాలని చూసుకుంటే, సర్టిఫికేట్స్ మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇక చూసుకుంటే సర్టిఫికేట్స్ చూసుకుంటే మనకి 4 కంటిన్యూస్ అకాడమిక్ ఇయర్స్ అనేటువంటివి, అంటే 4 సంవత్సరాల వరుసగా మీరు చదివినటువంటి అకాడమిక్ ఇయర్స్, ఎస్పెషల్లీ 4th నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా మీరు చూసుకుంటే తహసీల్దార్ ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా 4 years కంటిన్యూస్గా మీరు చదవకపోతే, అంటే 1 year ఇక్కడ 1 year తెలంగాణలో అట్లా చదివి ఉంటే కనుక అట్లీస్ట్ ఒక రెసిడెంట్ సర్టిఫికేట్, తహసీల్దార్ ఇచ్చినటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓపెన్ స్కూల్లో చదివితే కనుక ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటారో ఆ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ను సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరిగింది. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని సర్టిఫికేట్స్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనేటువంటిది మీరు సిద్ధం చేసుకోవాలి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద మీకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇందులో పార్ట్ 2A, పార్ట్ B అనేటువంటి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని చూసుకుంటే పార్ట్ ఏ ఇంగ్లీష్ అండి. ఇక్కడ మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఇంగ్లీష్ మాత్రమే. మీరు ఇంగ్లీష్ కనుక బాగా చదివితే మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఎక్కువగా మనకి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, గ్రామీణ ప్రాంత ఆస్పిరెంట్స్ అప్లై చేస్తారు కాబట్టి జీకే చాలా బేసిక్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీషే మిమ్మల్ని నిలబెడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఒక హాఫ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్కి సపరేట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇంగ్లీష్ ఉంటుంది పార్ట్ ఏ. పార్ట్ బి చూసుకుంటే జీకే అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వీటి మీద వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు సిలబస్ అనేటువంటిది చూసుకుంటే మరి పార్ట్ ఏలో సిలబస్ ఏముంటుంది, పార్ట్ బిలో సిలబస్ ఏముంటుంది చూసుకుంటే పార్ట్ ఏలో జీకేకి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మీద ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్లీ మీరు ఏదైతే మోడర్న్ హిస్టరీ ఉందో మోడర్న్ హిస్టరీ చదివితే సరిపోతుంది. జాగ్రఫీ, అగ్రికల్చర్ ఇండియన్కి సంబంధించి చదవాలి. ఇండియన్ ఎకానమీ చదవాలి. ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. బట్ ఇక్కడ ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 20+ మార్క్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి. ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, జంబ్లింగ్ క్లాసెస్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్సెస్, సినానియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేటువంటి అంశాల మీద మీకు ఇంగ్లీష్ సిలబస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ సిలబస్ A to Z కవర్ అయ్యే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో, ఒక్కో సబ్జెక్ట్కి 2 ఫ్యాకల్టీస్తో రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్తో మనం మెంటార్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కోర్టు జాబ్ వచ్చినా సరే 2 సంవత్సరాల వరకు మిమ్మల్ని వదలకుండా మీ గ్రూప్ 2 కొట్టించే విధంగా మా ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందండి. 100% కోర్టు జాబ్ వచ్చే విధంగా మనం ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాము. మీకు ఆ విధంగా షెడ్యూల్, మెటీరియల్, లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. జాబ్ గ్యారంటీ ప్రామిస్తో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నార్మల్ కోర్సెస్, అదేవిధంగా బిడ్ బ్యాంక్స్ కోసం మన ఆరు షెడ్యూల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా కోర్ట్ క్లాసెస్ మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ కోర్ట్ క్లాసెస్కి సంబంధించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.